ఇంకోటి ఏంటంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మొన్న ఈ మధ్య నోటీసులు ఇవ్వడానికి నెల్లూరులో సర్వేపల్లిలో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే పిఏ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఈయన ఖచ్చితంగా మీటింగ్ మధ్యలో నుంచి అట్లా లేచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఫోన్ స్విచ్ ఆఫ్. నోటీసులు తీసుకెళ్ళి గోడ గంటించి మీరు 2 రోజుల్లో మీరు పోలీస్ స్టేషన్ దగ్గరికి రావాలి, మంగళవారం వరకు అంటే ఇప్పటి వరకు రాలేకపోయారు. ఆయన ఎవరండి ఆయన? కాకాని గోవర్ధన్ గారి గురించి మాట్లాడాలంటే నెల్లూరు జిల్లాలో చాలా ఇదిగా మాట్లాడగలి. కేజీఎఫ్ సినిమాను మించిన అక్రమాలు దారుణాలు చేశాడు ఆయన. కేజీఎఫ్ సినిమాలో హీరో గారు ఎట్లాగా బంగారాన్ని దోపిడీ చేస్తాడో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వైట్ స్టోన్ క్వాడ్ భూముల్ని ఎట్లా చేసుకున్నాడంటే మన రాష్ట్రంలో అత్యంత ఖరీదైన ఖనిజాల్లో క్వార్జ్ ఒకటి అండి. దీంట్లో ఎట్లాగుంటుందంటే వైట్ స్టోను, క్యాట్ స్టోను, ఆరెంజ్ అట్లాగా క్రిస్టల్ అని చెప్పేసి దాన్ని విడివిడిగా విడదీసి విదేశాలకు పంపిణీ చేసేవాడు కంటైనర్ల ద్వారా కృష్ణపట్నం పోర్ట్ నుంచి. సో దట్ అక్కడ ఇట్లాంటి దారుణాలు కాకుండా చీప్ లిక్కర్ కంపెనీలు పెట్టి సర్వేపల్లి అతను స్వతహాగా ఉన్న సర్వేపల్లి నియోజకవర్గంలో చీప్ లిక్కర్లో పెట్టి అది అమ్మిన తర్వాత 3 చనిపోవడానికి కారణమయ్యాడు. అది కాకుండా లిక్కర్ కంపెనీలు పెట్టాడు, సూట్ కేస్ కంపెనీలు. ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఏ స్థాయిలో ఉన్నారంటే మిథున్ రెడ్డి కానీ, ఇప్పుడు అందుకనే కదా విజయసాయి రెడ్డి పార్టీలో 2nd ప్లేస్లో ఉన్న వ్యక్తి కూడా విజయసాయి రెడ్డి బయటకు వచ్చిన తర్వాత మీడియా సమావేశం పెట్టి రానున్న రోజుల్లో పెద్ద తలకాయల పేర్లు చెప్తానని చెప్పేసి స్పష్టంగా చెప్పాడు ఆయన. ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, వాళ్ళు దారుణాలు చేయలేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉండంటే మనం వినేదే ఉంది. వాళ్ళు చేసిన దారుణాలు ప్రతి ఒక్కటి తెలుస్తూనే ఉంది. వాళ్ళు చేసిన అక్రమాలు ఏంటనేది తెలుస్తూనే ఉంది. ఋషికొండని మొత్తం గుండు కొట్టినట్టు కొట్టేశారు వైజాగ్లో ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టేసి మొత్తం అంతా ప్రభుత్వ ఖజానాన్ని ఖాళీ చేసేసారు. ఇవాళ రోజున ఇట్లాంటి దారుణాలు 1, 2? మరి ఇట్లాంటి వాళ్ళకి శిక్షలు పడాలా పడకూడదా? చట్టం ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే ఆ చట్టాన్ని నడిపించేది మాకు ప్రజలు ఇచ్చిన ప్రభుత్వాన్ని, మేము 164 సీట్లు ఇచ్చిన ప్రకారంగా ప్రజాప్రభుత్వాన్ని మేము నడిపించుకుంటున్నాం, కానీ చట్టాలు మేము చేతుల్లో తీసుకొని నడిపించుకోవట్లే. ఇందాక కూటమి ప్రభుత్వం ఎవరో అమ్మాయి మీద దాడి అయింది మా నియోజకవర్గంలో, దాని గురించి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలండి. ఏం పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి? లక్ష్మణరావు గారు అక్కడ మాట్లాడితే ఏదైనా జరిగితే చంద్రబాబు నాయుడు మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ స్పందించాలి. అంతేగాని రాష్ట్ర హోంశాఖ అనేది ఒకటి ఉంటుంది అనేది మీకు తెలుసా? రాష్ట్ర హోంశాఖ ప్రకారంగా అక్కడ ఒక మంత్రి గారు అనే ఆవిడ ఉన్నారు, ఆవిడకి చెప్పాలని తెలుసా? ఇట్లాంటివన్నీ లేవు. మాట్లాడితే పవన్ కళ్యాణ్ మాట్లాడాలి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లేదు, రాష్ట్రాన్ని మళ్ళీ అప్పుల పాలు చేసేస్తున్నాడు. మీరు అప్పుల పాలు చేసేసింది వెళ్ళిపోయింది మీరు 10 లక్షల కోట్ల వరకు. ఇవాళ రోజున ఏముంది చెప్పండి? రాష్ట్రంలో కరెక్ట్గా పథకాలు ఇచ్చుకోవాలంటే కరెక్ట్గా ఇది లేదు. మరి దాని గురించి మీరు మమ్మల్ని ప్రశ్నించి మాట్లాడతారు. సూపర్ 6 ఏమైందని. మళ్ళీ రిజర్వ్ బ్యాంకు దగ్గర నుంచి అప్పులు తీసుకొచ్చి మళ్ళీ మీకులాగానే పాలన చేయమంటారా? పోలవరం అసలు పూర్తి చేయాల. ఒక నిమిషం సార్ చెప్పండి. ఇట్లాంటివి చేయాల. ఇదే కాగానే అక్కడ రైతుల దగ్గర నుంచి కరెక్ట్గా 14వ తారీఖు ఎలక్షన్కి టైం పెడితే 15వ తారీఖు రైతుల దగ్గర నుంచి భూములు లాగేసుకున్నాడు సర్వేపల్లి నియోజకవర్గంలో. అట్లాంటిది దారుణాలు ఎన్ని దారుణాలు చేశారు? మనం మాట్లాడేదానికి కొంచెం అర్థం ఉండాలి. ఇట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా అయితే శిక్షలు పడతాయి సార్. శిక్షలు పడకుండా అయితే లేకుండా అయితే ఉండవు. రైట్ మనతోటి వైసీపీ నేత మధుకర్ గారు జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మధుకర్ గారు నమస్తే అండి. మధుకర్ గారు వాయిస్ వినబడుతుందా? వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది చూడండి మీది. మధుకర్ గారు ఒక్క నిమిషం. రైట్ లేదు సార్, వాయిస్ వినబడుతుంది సార్. ఒక్క నిమిషం. ఓకే చెప్పండి సార్. రైట్ మధుకర్ గారు, ఎవరైతే వైసీపీ మాజీ నేతలు కొంతమంది మాజీ మంత్రులకి అరెస్టుల భయం పట్టుకుంది అనే ఆరోపణలు కానీ లేదంటే అలాంటి వార్తలు చక్కర్లు కొడుతున్న వేళ దానిలో వాస్తవం ఉందంటారా? ఈ వార్తల వరకే పరిమితం కానీ సార్, అవి చక్కర్లు కొడుతున్నాయో లేదనేది మీడియా వాళ్ళు దాన్ని కొంచెం కోపప్ చేసుకొని మీడియా వాళ్ళు హైలైట్ చేయడమే సరిపోతుంది. కానీ ఈరోజు రాష్ట్రంలో
జరుగుతున్నటువంటి పరిస్థితులు సామాన్యులైనటువంటి ఏ రాజకీయానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు మాట్లాడుకుంటున్నటువంటి భాషలు మనం ఒకసారి చూడాలి. ఈరోజు మన మీడియాలో ఉన్నటువంటి నాకు తెలిసి ఒక మిత్రుడు ఇప్పుడే మాట్లాడారు. మీరు మీ అసెంబ్లీ మీరు ఫాలో అవుతున్నారో లేదో కూడా నాకు డౌట్గా ఉంది. మీ అసెంబ్లీలోనే 7 లక్షల కోట్లు అప్పు అని చెప్పి మీ అసెంబ్లీలోనే ఫినాన్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది. ఈరోజు మీరు 10 లక్షల కోట్లు అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మీరు ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ లో పార్లమెంట్ లో జరిగేటటువంటి సమావేశంలో కూడా చూసుకున్నా కానీ సమావేశంలో కూడా కూడా 7 లక్షల అప్పు ఉందని చెప్పి చెప్పడం జరిగింది. మరలా వైసీపీ ప్రభుత్వంలో 2,77,000 కోట్ల అప్పని సాక్షాత్తు సెంట్రల్ ఫినాన్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది. ఈరోజు నేను పదే చెప్తా ఉన్నాను ఏంటంటే, ఎవరైనా ఒక మేనిఫెస్టో రూపాంతరం చెందేటప్పుడు దాని స్టాటిస్టిక్స్ చూసుకోవటం, ఆ స్టాటిస్టిక్స్ ప్రకారంగానే మేనిఫెస్టో అనేది రూపాంతరం చెందుతుంది. అదేవిధంగా మీరు మీ మీడియా